నేను మాధురి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, కిచెన్లో అల్మారా తీసుకున్నాను ఓల్డ్ స్టైల్ది అని చెప్పేసి. అది ఇదే అనమాట. నేను లాస్ట్ వీక్ ఫర్నిచర్ వీడియో పెట్టాను కదా, ఆ వీడియో పెట్టిన నెక్స్ట్ డేనే ఈ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ నా వాయిస్ అస్సలు బాగోలేదు, ఇప్పటికీ కూడా అట్లాగే ఉంది. కాకపోతే వీడియో చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా వాయిస్ ఇట్లాగే ఉన్నా కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు ఇలాంటి కప్బోర్డ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది. మా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి కప్బోర్డ్ ఉండేదన్నమాట మా టెనెంట్స్ దగ్గర. అప్పుడు చూసినప్పటి నుంచి నాకు ఇటువంటిది తీసుకోవాలని ఉండేది. ఈ పచ్చడి జాడీలు తీసుకొని నేను చాలా రోజులు అయిపోయింది. బట్ ఇవి స్టోరేజ్ కోసమని పెట్టుకున్నాను. ఇప్పుడు వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో అన్నీ సర్ది పెడదాము అని చెప్పి ఇవాళ సర్దుతున్నాను. యాక్చువల్లీ ఆ రోజు ఫామ్కి వెళ్ళినప్పుడైతే అసలు కొంచెం కూడా తీరిక లేకుండింది. మార్నింగ్ నుంచి నైట్ ఇవన్నీ సర్దేసరికి 11 అయిపోయిందనమాట. నేను స్టార్ట్ చేయడమే నైట్ 10 o'clockకి స్టార్ట్ చేశాను. ఇవన్నీ బయటికి తీయడము, తర్వాత మళ్ళీ అంత కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. నేను ఐకియాలో తీసుకున్నాను అనమాట. ఇవి స్పైసెస్ కానీ మసాలా పౌడర్స్ కానీ ఏవైనా వేసుకోవడానికి బాగుంటుంది. నేను ఇంతకుముందుకు ఏంటంటే అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడానికి ఇది ఆడ్గా ఉండేది. ఇప్పుడు ఈ కబోర్డ్లో పెట్టుకోవడానికి చాలా మంచిగా అనిపించింది అనమాట. వెనకాల మనము పెద్దవి ఏమైనా బాటిల్స్ పెట్టుకున్నా, ఇక్కడ ముందు ఈ వీటిని పెట్టుకున్నా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ రోజు నైట్ అంతా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ కూడా వినపడుతుంటుంది. పొద్దున్నే ఇక్కడంతా పక్షుల శబ్దాలే వినపడుతుంటాయి. ఎస్పెషల్లీ ఈ నెమళ్ళ శబ్దాలు బాగా వినపడతాయి అన్నమాట. ఇక్కడ బాగా ఎక్కువ నెమళ్ళు. నేను దోసపిండిలో మునగాకు జ్యూస్ వేస్తానని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పి మునగాకు తెంపుకోవడానికని వచ్చాను. కింద నేను ఇట్లా శబ్దం ఎందుకు చేస్తున్నానంటే పాములు ఏమైనా ఉంటాయేమోనని ఒకసారి సౌండ్ చేస్తున్నాను. వర్షాలు పడడంతో మొత్తం ఫెన్సింగ్ చుట్టూరా విపరీతమైన పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయినాయి. అయితే నేను ఇప్పుడే ఎందుకు దున్నించడం, సెప్టెంబర్ వరకు అట్లాగే ఉంచుదామని వదిలేస్తాను అనమాట. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, కార్ టైర్స్ ఉంటాయి కదా పాతవి, వాటి మీద జస్ట్ ఇట్లా ఒక బోర్డు వేసుకున్నాము. కిచెన్ బ్యాక్ సైడ్ ఇట్లా కూర్చోవడానికి పనికొస్తుందని. మనకు ఈ మునగాకులో కాల్షియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. అందుకనే నేను కషాయంలోకి కొద్దిగా, తర్వాత అట్లాగే దోసపిండిలో కూడా కలుపుకుందామని చెప్పి తీసుకొచ్చాను. నేను మిక్సీ పట్టి ఈ జ్యూస్ని మొత్తం నేను ఈ ఆల్రెడీ ముందు రోజు నేను లిటిల్ మిల్లెట్ సామలు నానబెట్టుకున్నాను కదా, నానబెట్టి ఇట్లా పిండి చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో ఇది కలిపాను. ఫర్మెంటేషన్ అసలు సరిగ్గా అవ్వలేదు. కంటిన్యూస్గా రాత్రంతా వర్షం పడుతుండడం, చాలా చల్లగా ఉండడం వల్ల ఫర్మెంటేషన్ ఎక్కువగా అవ్వలేదు. నేను ఇందాక చెప్పాను కదా, మునగాకు దోసపిండిలోకి తర్వాత కొద్దిగా కషాయం కూడా చేసుకుంటానని. మామిడి మొక్కల ఆకులు కూడా కట్ చేస్తున్నారు కదా, అవన్నీ ఇట్లా మళ్ళీ చెట్ల కిందికి వేసేసి అవి ఎండిపోయిన తర్వాత ఆకులన్నీ కూడా మళ్ళీ అట్లాగే మల్చింగ్ లాగా చేసేసి మళ్ళీ కిందికి పైకి మల్చింగ్ చేస్తారు.
మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న పక్షుల శబ్దాలు నెమళ్ళ అరుపులు అనమాట. రెయిన్ హార్వెస్టింగ్ దగ్గర ఒక పపాయ చెట్టు మొలిసింది అని చెప్పాను కదా, పూతలు కూడా స్టార్ట్ అయ్యాయి, చిన్నగా కాయలు కూడా పడుతున్నాయి. కొద్దిగా ఆకులు ఎల్లోగా టర్న్ అవుతున్నాయి. సో ఏమైనా డిఫెక్ట్ ఉంటుంది కదా, భూమిలో ఏమైనా లోపము, అందుకోసం అని చెప్పి ఇంకొంచెం జీవామృతం వేయిస్తున్నాను అంత టమాటా మొక్కలకు, బంతి నారుకు అంతా కూడా. అక్కడ పపాయ మొక్కలు ఏంటంటే కింద మొత్తం రాళ్ళే ఉన్నాయన్నమాట, మట్టి శాతం తక్కువగా ఉంది. అది రెయిన్ హార్వెస్టింగ్ పిట్ కదా, మట్టి అనేది ఏమి ఉండదు మనకు. ఏమైనా ఒకవేళ ఆకులు కాంపోస్ట్ అయిపోయి మట్టిలాగా మారితే తప్ప రాళ్ళ మధ్యలో పెరుగుతుంది ఆ పప్పాయి మొక్క. అందుకోసమని అట్లా ఎల్లోగా టర్న్ అవుతున్నాయి. ఇంకా జీవామృతం కూడా ఇప్పుడు చల్లించాలని మొత్తము ఇక్కడ చల్లించిన తర్వాత అక్కడ చల్లిస్తాను నేను. దోసలోకి పల్లి పచ్చడి చేస్తున్నాను. సామలు అసలు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది. మనకేమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చాలా మటుకు సాల్వ్ అవుతాయి సామలు తినడం వల్ల. నేను ఇప్పుడు బనానా బ్రెడ్ చేస్తున్నాను. నేను అవెన్ తెచ్చుకున్నాను కదా, నేను ఈసారి బేక్ చేయాలని. నాకు ఇంట్లో బనానాస్ ఇవి ఎలక్కీ బనానాస్ అనమాట, చాలా మిగిలిపోయినాయి. ఇంకా నేను అన్నీ ఇక్కడికి తెచ్చుకున్నాను. ఇప్పుడు వాడేది కూడా కండసారి షుగర్, తర్వాత బనానా, కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్తో ఏ రెసిపీ చేయండి నిజంగా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా తెచ్చుకున్న ఇప్పుడు మిల్క్ అనమాట వేస్తున్నాను. 1 ఎగ్. మీకు అసలు ఏ బ్లెండర్ అవసరం లేదు, ఏం లేదు, మిక్సీలో అన్నీ వేసేసి ఒక్కసారి. ఇంకా మీకు వెనిలా ఎసెన్స్ లేదు, నాకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేయండి. నేను ఇప్పుడు వేస్తున్నది బేకింగ్ పౌడర్ విత్ కాప్లీ వీట్ ఫ్లోర్ నేను వాడుతున్నది కూడా. ఇప్పుడు అన్నీ వేసి నేను బనానా బ్రెడ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది అసలు వేడివేడిగా తింటే. నేను వాల్నట్స్ కూడా బాగా వేసుకుంటా బనానా బ్రెడ్లో. నేను రెసిపీ ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, బనానా బ్రెడ్ రెసిపీ. నేను కట్టెల పొయ్యి మీద కడక్నాథ్ కోడి చికెన్ చేస్తున్నాను. మా దగ్గర అసలు బయట నుంచి తెచ్చుకున్న కోడి అంటే ఒకటి కడక్నాథ్ కోడి మాత్రమే మేము తెచ్చుకున్నాము. మిగిలినవన్నీ కూడా మాకు ఎదురుగా తాత కొంచెం పాలుకు అని చెప్పిస్తే మేము డెవలప్ చేసుకున్నవే. కడక్నాథ్ కోడి చికెన్ మాత్రం మొత్తము నల్లగానే ఉంటుంది. దాని బోన్స్, స్కిన్, ఎవ్రీథింగ్ అంతా కూడా నల్లగానే ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను, వేసేటప్పుడు మీకు కనపడుతుంటుంది, అంత నల్లగానే ఉంటుంది. అయితే ఇది ప్యూర్ కడక్నాథ్ కోడి చికెన్ కూడా కాదు, నాటుకోడికి తర్వాత కడక్నాథ్ కోడికి క్రాసింగ్ అయినదనమాట ఈ ఎగ్స్. అందుకోసమనే హాఫ్ వైట్గా హాఫ్ బ్లాక్గా ఉంటుంది. చికెన్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. దీంట్లో మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేయక్కర్లేదు. ఎస్పెషల్లీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నామంటేనే ఆ చికెన్ టేస్టే వేరుంటుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ అదంతా డిఫరెంట్ ఉంటుంది.
ఆ రోజైతే అసలు ఓ పక్క కట్టెల పొయ్యి మీద వంట చేయడము, తర్వాత ఇక్కడొచ్చేసి మళ్ళీ బేకింగ్ చేయడము, అసలు ఆ రోజు చాలా పని అనిపించింది. మళ్ళీ మేము ఆ రోజు మట్టి ద్రావణం కూడా జొన్నలకి స్ప్రే చేయాలనుకున్నాము. ఓ పక్క అది కూడా రెడీ చేసుకుంటున్నాము. అసలు నిజంగా ఈ బ్రెడ్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు మీరు మైదా అనేది అవసరమే లేదు. మనం అనవసరంగా మైదాని వాడతాం గానీ, నాకు ఎప్పుడు మైదా అవసరంగా అనిపించలేదు. నేను గోధుమ పిండితోనే చేశాను. బయట కొన్న గోధుమ పిండితో చేస్తే మీకు బ్రెడ్ రాదు. మీరు గోధుమల్ని తీసుకొని పట్టించుకున్న పిండితో చేసుకుంటే బ్రెడ్ వస్తుంది. ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ మేము ఆల్రెడీ చిక్కుడు చెట్లు కూడా పెద్దగా అయిపోయినాయి కదా! పందిరి వేయిద్దామని ఇక్కడ శ్రీనివాస్ రెడీ చేస్తున్నాడు కర్రలు పాతి. ఇప్పుడు పందిరి కూడా వెయ్యాలి వీటికి. టమాటా మొక్కల మధ్యలో మెంతికూర వేసుకున్నాం కదా, అది ఊరికే అట్లాగే వదిలేసాం. మెంతికూర కావాల్సినప్పుడు తీసుకుంటున్నాం, లేదంటే వదిలేస్తున్నాం. ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంటుంది కదా మెంతిలో. మేము ఇక్కడ నాటుకున్న చిక్కుడు మొక్కలన్నీ కూడా దేశవాళీ రకాలన్నమాట. దానిపైన స్కిన్ రెడ్గానే ఉంటుంది, లోపల గింజ రెడ్గానే ఉంటుంది. ఒకటేమో వైట్ది గ్రీన్ కలర్లో ఉంటుంది. తోలు మాత్రం మందంగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. మధ్యాహ్నం 1:30 అయింది. సన్ రైజ్ చూడండి మీకు ఎట్లా కనిపిస్తున్నాయో మామిడి మొక్కల మధ్యలో. మధ్యాహ్నం అయితే ఇక్కడ డైరెక్ట్గా మధ్యలో నుంచి వస్తాయి సన్ రైజ్. ఆవులకు గడ్డి వేస్తాం కదా గాడిపాట్లో, అవి మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోతాయి కదా, ఆవులు ఇక్కడ ఉండవు కదా. మధ్యాహ్నం అంతా కోళ్ళు ఆ గడ్డిని తవ్వుకుంటా తింటూ ఉంటాయి. ఏమైనా వడ్లు ఉంటే తింటుంటాయి అన్నమాట. ఇవి క్లీన్ చేస్తుంటే ఏమైనా పురుగులున్నా ఏం లేకుండా నీట్గా పెడుతుంటాయి ఇక్కడ కూడా. మనకు నాటుకోళ్ళు ఉంటే ఇదే లాభం అన్నమాట. అవి న్యాచురల్గా భూమిలో ఉండే పురుగులను తినుకుంటూ బతుకుతాయి కాబట్టి వాటి టేస్ట్ కానీ ఎంతో బాగుంటుంది. వాటి నుంచి స్మెల్ కూడా రాదు. గోరింటాకు కట్ చేస్తున్నాను నేను. గోరింటాకు పెట్టుకోవాలి. అప్పుడు యాక్చువల్గా ఆషాఢ మాసం ఉండింది లాస్ట్లో అనమాట. ఆషాఢ మాసం లాస్ట్లో ఇంకా ఇన్నాళ్ళకు కుదిరింది నాకు అసలు గోరింటాకు పెట్టుకోవాలి అని అన్నది. గోరింటాకు చెట్టు కూడా బాగా పెద్దగా అయిపోతుంది. బట్ ఇంకా బాగా పెద్దగా అయిపోయేది. కాకపోతే లాస్ట్ టైం ఇక్కడ ఉండే కలుపు మొక్కలు కట్ చేయడానికని వెళ్ళి అతను ఈ మొక్కను మొత్తానికే కట్ చేశాడనమాట. అప్పుడు బాగా చిన్నగా అయిపోయింది. మళ్ళీ ఇగురు కూడా ఇప్పుడు బాగా వస్తుంది. మీకు పక్కన కనిపిస్తున్నది అంజీర్ మొక్క. ఎప్పుడు కాయలు నిండగానే ఉంటాయి, కానీ మేము హార్డ్లీ 2 to 3 టైమ్స్ తినింటామేమో అంతే. ఎప్పుడు పండైపోయినా పిట్టలే తింటాయి. అసలు ఎప్పుడు తినడం అంటూ మాకైతే కుదరలేదు. వెళ్ళినప్పుడు కచ్చిగానైనా ఉంటాయి, మళ్ళీ తీసుకుందాం అనుకున్న టైంలో చిలుకలు తినేసి ఉంటాయి. ఇక్కడ ద్రాక్ష మొక్క నాటుతున్నాము. నర్సరీ నుంచి తెచ్చుకున్నా కదా బ్లాక్ గ్రేప్ విత్ సీడ్ అని, అది నాటుతున్నాం అనమాట. అసలు ఎట్లా వస్తుందో చూద్దాము ద్రాక్ష అని అన్నదే ఈ ఎక్స్పెరిమెంట్. ఇంతకు ముందుకైతే నేను ఎప్పుడు ద్రాక్ష చెట్టు అయితే వేయలేదు.
ఇక్కడ చిక్కుడు తీగల్ని కూడా కర్రలకి కట్టి పాకించేసాము. పందిరి కూడా అయిపోయింది కట్టేది. ఇక్కడేమో గోరుచిక్కుడు, తర్వాత బెండకాయ విత్తనాలు పెట్టుకుంటున్నాము. 2 అవి ఏంటి బోదెలు మిగిలిపోయినాయనమాట. అక్కడేమో బంతినారు నాటేసుకున్నాము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు. మళ్ళీ తర్వాత ఇక్కడ ఆల్రెడీ నూగు బెండకాయ అని దేశవాళీ వెరైటీ అనమాట. ఆ బెండకాయ కూడా ఉంది. అది కూడా పెద్దగైపోతుంది. ఇంకా 2 బోదెలు ఖాళీగున్నాయని చెప్పి ఇక్కడ గోరుచిక్కుళ్ళు, తర్వాత బెండకాయ పెట్టుకుంటున్నాము. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా వానపాములు ఎట్లా హోల్స్ చేశాయో అని. అసలు ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడ చూసినా అసలు వాటి ఎక్స్క్రీటే కనపడుతుంది మీకు. అసలు ఎంత బాగా హోల్స్ చేసినా చూడండి. ఇప్పుడు మేము జొన్న చేను కోసం అని చెప్పి మట్టి ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలని చెప్పి ఇది డబ్బాలో వేసుకుంటున్నాము. ఇది కొంచెం పై మట్టి, ఆ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి ఇది లోపల మట్టి అనమాట. మేము పైప్ లైన్ కోసమని గుంతలు తవ్వించుకున్నాం కదా, ఎట్లాగూ లోపల మట్టే వచ్చింటుంది. అందుకోసం అని చెప్పి ఆ మట్టిని తీసుకున్నాము. మేము సమ్మర్లో కందకాలు తీసినప్పుడే ఆ మట్టిని మేము ఎండబెట్టుకుందాం అనుకున్నాం, కానీ మాకు అసలు అవ్వలేదు. ఆ కందకాలు తీసిన నెక్స్ట్ డే నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇంకా అందుకోసం అని చెప్పి ఎట్లా కందకాలు తీసిన తర్వాత పైకి వచ్చిన మట్టినే ఇంకా ఎండబెట్టుకోకుండా జస్ట్ న్యాచురల్గా ఎండిన ఎండకే మేము దీంట్లో వాటర్లో డైల్యూట్ చేసుకొని పోసేస్తున్నాము. ఇప్పుడు మధ్యలో పోసుకుంటూ పోతున్నాం అనమాట. ఆ కంకి వచ్చే మధ్యలో ఉంటుంది కదా, కత్తెర పురుగు ఎక్కడైతే కొడుతుందో ఆ పార్ట్లో పోసుకుంటూ పోతున్నాం మేము. ఓ పక్క పోసేది అయిపోయిన తర్వాత మోడం చూడండి ఎట్లా వచ్చేసిందో. పెద్ద వర్షం పడింది. మేము యాక్చువల్లీ పోయకూడదు అనుకున్నాం, కానీ 4 o'clock ఆ టైంలో ఎండ బాగుంది, ఇంకా వర్షం పడదులే అని పోసాము. బట్ పోసిందంతా పోయింది. ప్రశాంతంగా వర్షం పడుతుంటే నేను ఉయ్యాల ఊకుంటే ఎంజాయ్ చేస్తున్నాను. మా కోర్ట్యార్డ్లో నుంచి కొద్దిగా వాటర్ కింద పడుతుంటుంది. అట్ ద సేమ్ టైం బాగా కనపడుతూ ఉంటుంది వర్షం మాకు ఎదురుగా కూడా ఎట్లా పడుతుంది అని అన్నది. వర్షం పడ్డప్పుడు వాటి మీద ఇట్లా అంటా ఉంటే ఇంకా దగ్గరకు వస్తూనే ఉంటాయి అన్నమాట వాటికి వెచ్చదనం కోసం. ఇంకా ఈగలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి, దోమలు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి పొగ పెట్టిస్తున్నాను రాత్రిపూట. ఈ మధ్యలో ఎండుగడ్డి వేసి బాగా వేపాకులు, తర్వాత ఇంకా వేరే ఏమైనా గడ్డి ఉంటుంది కదా పచ్చి గడ్డి మీద కప్పేస్తాము. ఇంకా చిన్నగా పొగ వస్తూ ఉంటుంది. కొంచెము ఆ పొగకి దోమలు అనేవి తక్కువగా ఉంటాయి. ఆ రోజు నైట్కి కిచెన్ కప్బోర్డ్ మొత్తం సర్దుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. మొత్తము ఆ పచ్చడి జాడీలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు బాగా నీట్గా కనపడుతుంది అసలు మనకి ఏమున్నాయి ఏం లేదు అని అన్నది. ఇంతకుముందు కొంచెం ఆర్గనైజ్డ్గా లేకుండా ఉండేది.
ఇప్పుడు కొంచెం మనం ఆర్గనైజ్డ్‌గా సర్దుకునేసరికి అసలు ఏవి దేంట్లో ఉన్నాయి అని అన్నది మనకి ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి ఉంటది. వీటిల్లో మామిడికాయ పచ్చడి అలాంటివి పెట్టుకున్నాను. నేను దీని మీద స్టిక్కర్స్ కూడా అతికించుకున్నాననమాట. లేబులింగ్ అనమాట. ఈజీగా స్లేట్ పెన్సిల్‌తోటి మన బలపంతో కూడా రాసుకోవచ్చు, చాక్ పీస్‌తో రాసుకోవచ్చు. మళ్ళీ చెరిపేసి మళ్ళీ వేరే ఏదైనా మార్చుకున్నప్పుడు కూడా మళ్ళీ నేమ్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా ఉంది మనం ఫైండ్ ఔట్ చేయడానికి. అదొక్కటి బేకింగ్ సోడా నాకు కొద్దిగా కష్టం అని చెప్పి అది రాసుకున్నాను. కింద క్లోజ్డ్ కప్‌బోర్డ్ ఉంది కదా! దీంట్లో ఏమైనా మనకు అనవసరమైన సామాను ఉంటది కదా! అవన్నీ కూడా కనపడకుండా దీంట్లో పెట్టేసాను. ఇవి ఇస్తరాకులు కూడా ఎక్కువ ఫ్రెండ్లీనే. ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా గోరింటాకు పెట్టుకుందాము అని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆకును. ఎప్పుడూ నాకు అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటే అసలు కుదిరేది కాదు. ఇక్కడే చెట్టు ఉన్నందుకు అప్పటికప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాను. యాక్చువల్‌గా 1 అవరే పెట్టుకున్నాను. అయినా కూడా బాగానే ఎర్రగానే అయ్యింది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.